నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యం వాడుచుండెగనుమా. పరమ పవిత్రమో పరమాత్మ గీతయే నేడు నాట్యం వాడుచుండెగనుమ. మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు, మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు సహజాచలుని కంఠ శబ్దరీతి. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాది బోధను వినుము ఆర్యులార. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాది బోధను వినుము ఆర్యులార. వినుము ఆర్యులార. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతం దివ్య రీతి. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతం దివ్య రీతి. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. హరి ఓ శ్రీ గురుభ్యో నమః. నమో భగవతే వాసుదేవాయ. ఓ నమో నారాయణాయ. ఓ నమః శివాయ. ఈ గీతా జ్ఞానగిర కార్యక్రమం మొదలై నిన్నటికి 1083 రోజులైందండి. ఈ రోజు 1084వ రోజు. ఈ గీతా జ్ఞానగిర కార్యక్రమం సంకల్పించి నిర్వహిస్తున్న శ్రీ విద్యాసాగర్ గురువు గారికి, శ్రీ వెంకటేశ్వర గురువు గారికి శ్రోతలందరి తరపున ధన్యవాదాలు, వందనాలు. ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మస్వరూపులైన శ్రోతలందరికీ కైవల్యాసనం తరపున, అలాగే శ్రీ శివరామ దీక్షితుల వారి అచల యూట్యూబ్ ఛానల్ తరపున హృదయపూర్వక స్వాగతం, వందనాలు. గురుదేవులు సహజాచల రాజయోగి శ్రీ పూజారి వెంకటేశ్వర గురువు గారిని కార్యక్రమం ఆరంభించమని కోరుతున్నాను. సర్వము గురువుమయము, సర్వము గురువుమయము. భవరోగ వైద్యుడతడని తెలియుము, సకల విద్యల నిలయము. దక్షిణామూర్తి తడని తెలియుము. మూగవాణి మాటను, ఈ మూగవాణి మాటను శ్రోతలు కోటలు దాటింతురు. గురు కృపా సిద్ధితోనే నేనెంత ఆనందముందినానో. నిజయోగి శ్రీకృష్ణుడు, నిజ భక్తుడైనట్టి అర్జునుడు. వీరి సంవాదామృతం జనులార మన పాలిట అమృతం. వేదవ్యాసుడు దీనిని జనుల యద వికసించునట్లుగాను మహాభారతమందున వెలిగించే కోటి సూర్యుల వెలుగుతో నిత్య సత్య శాశ్వతమైన పరిపూర్ణంలో లేఖనే జరుగుతున్నట్లుగా భ్రాంతి కలుగుతున్న ఈ యొక్క పవిత్రమైన జ్ఞానేశ్వరీయ జ్ఞాన యజ్ఞంలో వాళ్ళ 1084 రోజు అంటే కలియుగంలో క్రీస్తు శకం 2024 ఫిబ్రవరి 22వ తేదీన మనం
గీతాసారాన్ని ఏక భక్తియే అనన్య భక్తి అని తెలుసుకునే దానికి ముందుగా శ్రీకృష్ణ దేశికేంద్రుల 215వ కంద పద్యంతో శ్రోతలందరికీ సాదర స్వాగత సుమాంజలి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత కృష్ణదేశిక ప్రభులు రచించిన 292 కందార్థ దరువులు సంపూర్ణంగా జ్ఞానయజ్ఞంలో రోజుకొకటి చొప్పున వ్యాఖ్యానించబడిన విషయం శ్రోతలకు విదితమే. ఈ కందార్థ దరువులను రచించిన 19 సంవత్సరాల వరకు అవి ముద్రణకు నోచుకోలేదని, వాటిలోని నిగూఢ భావాలను మరింత స్పష్టం చేస్తూ రచయిత క్షరాక్షరోపాధి ద్వయదోషరహిత పరమతత్వ కందములు 261 రచించారని, తదుపరి సద్గురు శుభాశీస్సులతో ఈ రెండూ కలిపి ఒకే పుస్తకంగా ముద్రించారని పెద్దలు చెప్పగా విన్నాం. పుస్తకం ఇప్పుడు మన భక్తులతో చాలా మంది దగ్గర ఉంది. ఈ కంద పద్యాలు భగవద్గీతకు ఉత్తర గీత వలె సద్గురు భక్తులకు కందార్థ దరువులలోని ఎన్నో సమస్యలకు సమాధానమై విలసిల్లుతోంది. ఎంతో ఉపయోగకరమైనటువంటి ఈ కంద పద్యాలను రోజుకు ఒక్కొక్కటి చొప్పున వివరించాలని అడిగిన ప్రత్యక్ష శ్రోతల కోరిక మేరకు జ్ఞానయజ్ఞంలో శ్రీకృష్ణ పరమాత్మ సందేశానికి ముందే ప్రతిరోజు కృష్ణ ప్రభువుల దర్శనం మహద్భాగ్యంగా భావిస్తూ ముందుకు వెళదామా? లేని నేనెరుగకుండిన మేనుండదు, నేను నిల్వ మేనుండక ఈ మేనగు నా జోలి వల్లని దానిని గుర్తిరిగి నేను తొలగితే చాలున్. చూడండి, అనన్య భక్తిని సూచన చేస్తున్నటువంటి శిష్యుడే గురువుగా అపరోక్షం చెందినటువంటి కృష్ణ ప్రభువులు మనకు తెలియజేస్తున్నారు. చూడండి, ప్రారంభంలోనే ఆ పదం పెట్టారు చూడండి, లేని నేను. ఎక్కువగా చరిత్రలో కలియుగంలో ఎక్కువగా ఈ పదం వాడిన వారు కృష్ణ ప్రభు కవిత్వం మాత్రమే. ఈ లేని అనేటువంటి పదాన్ని ఎక్కువగా ఉపయోగించి కంద పద్యాలు రాసిన వాళ్ళలో కృష్ణ ప్రభువుల ముఖ్యులు. లేని అనేది ఉన్నవాడు నిజంగా ఉన్నది ఉన్నట్లు తెలిసిన వాడే తనను లేనని స్పష్టం చేస్తాడు. ఎక్కువసారి చెప్పాడు ఆయన. ఎందుకంటే బోధ దృఢీకరణ కొరకు ఎప్పుడైతే కృష్ణ ప్రభు చేస్తున్న ఈ సూచనను మనం భగవద్గీతలో అన్వయించి చూసినట్లయితే అప్పుడు తెలుస్తుంది. భగవద్గీతలో మనకు బోధించినటువంటి గురువు ఎవరో ఇక్కడ కృష్ణ ప్రభువుల్లో చెప్తున్నటువంటి గురువు కూడా ఆయనే. వాళ్ళిద్దరి మధ్య భేదం లేదు. అది క్లారిటీ. అంటే ఆయన కూడా ఎవరైనా కూడా అజోపి సన్ అవ్యయాత్మ, అంటే నాశరహితమైనటువంటి అచల పరిపూర్ణుడు అయినప్పటికీ మాయా దేహంలోనే మాట్లాడుతున్నాడు, కానీ ఆయన మాటలు మాట్లాడినట్టు కాదు. అది లేని నేను ఎరుగకుండిన, అంటే ఉన్న నేను ఎరిగితే ఉన్నదాన్ని ఎరుగుతాడు. ఉన్న నేను మొదటి నేను, అది మాత్రం ఉంది, రెండోది లేదు. అంతే కదా. అందులో లేని రెండవ నేను గాన మూడవ నేనుతో కలిసి ఎరగకుంటే సరిపోయిందా? రెండవ నేను భ్రమ, మూడవ నేనుతో కలిసి ఎరగకుంటే మేను ఉండదు. ఎప్పుడు మరణం తర్వాత కాదు, ఇప్పుడే ఈ క్షణమే. చూడండి, ఇంత అద్భుతమైన సూచన. ఆహా, శిష్యుడే గురువుగా అపరోక్షం చెంది చెబుతున్న మాటలు ఇవి. అంతే. ఈరోజు కృష్ణ ప్రభువు లేరు ఫిజికల్ గా, ఆయన ఉన్నదంటగా చెప్తున్నాడు. ఆయన ఇప్పుడు ఉన్నట్టుగానే ఉంది నిజంగా ఫిజికల్ గా. అది ఫిజికల్ గా ఆయన మాట్లాడుతున్నప్పటికీ ఆయన ఫిజికల్ కి నాన్ ఫిజికల్ కి అతీతుడు. ఆయన ఉన్నా లేకపోయినా ఒకటే చెప్పేది. ఫిజికల్ థర్డ్ పర్సన్, నాన్ ఫిజికల్ సెకండ్ పర్సన్, ఫస్ట్ పర్సన్ మాట్లాడదు. ఫస్ట్ పర్సన్ లోనే ఆయన ఫస్ట్ పర్సన్ కి ఎలాంటి భంగం కలగకుండానే ఆయన ఈ ద్వయంలో వచ్చి, ఈ యొక్క మురికి దేహంలో మట్టి దేహంలో వచ్చి ఆయన మాట్లాడతాడు. అంటే ఆయన పవిత్రమైనటువంటి దేహానికి సేవ చేసినటువంటి ఆ యొక్క శిష్యుడు కూడా అటువంటి స్థితిని పొందగలడు. ఆయనకు సేవ చేయడం అంటే అర్థం ఏంటి? ఆయన వాక్యాన్ని పాటించి నడుచుకోవడమే. అంతే, నమ్మాలి, పాటించాలి. కాబట్టి లేని నేను ఎరగకుంటే మేను ఇప్పుడే లేదు. మరి నేను మేనుండక నిలవను.
అది లేకుంటే ఇది లేదు, ఇది లేకుంటే అది లేదు. అవును. మరి ఈ మేను అంటే ఈ ద్వయమైనటువంటి మేను, ద్వయమైన ఈ మేనగు నా జోలి వల్లని దానిని చూసారా? అంటే రెండవ నేను మూడవ నేను కలిసి ఎరుగుతున్నటువంటి నేను అబద్ధం. దీనిని ఈ జోలి సంబంధం లేనటువంటిది, ఈ జోలికి సంబంధం లేనటువంటిది. మరి దానిని గురుకృపతో గురుముఖంగా మరి గురువాక్యంతో గుర్తెరిగితే నేను తొలగితే చాలు, అబద్ధపు నేను లేదని తెలిస్తే చాలు. నిజం నేను చెప్పేదానికి చెప్పేవాడు ఉండడు కదా. గాఢ నిద్రలో ఎట్లాగైతే నిద్రపోయిన వాడు నిద్రపోతున్నానని ప్రకటించడో, ఆ విధంగానే లేని నేను తెలియకపోతే ఈ మేను గురించిన ప్రస్తావన లేదు. ఎప్పుడైతే రెండవ నేను లేదు, మూడవ నేను ఆటోమేటిక్గా లేదు. ఈ మేనగు అంటే ఈ ద్వయమైనటువంటి నా జోలికి సంబంధం లేకుండా ఏదైతే ములుగుచ్చదానికి సందు లేకుండా ఉందో దాన్ని కానీ గుర్తిరిగితే అప్పుడు కొంతమంది ప్రతిజ్ఞలు చేస్తూ ఉంటారు చూడండి. నా ప్రాణం పోయినా దాన్ని కొంటానండి అంటాడు అనుకో, ప్రాణం పోయినాక ఎట్ట కొంటాడు అని అంటే అతను బతికున్నట్టు ఇప్పుడు ఫీల్ అవుతున్నాడు అని అర్థమే కదా. అంతే. నేను సచ్చినా వదలనండి, సచ్చినాక నువ్వు వదిలేదేంది, అదే నిన్ను వదిలేస్తాడు కదా. చూడండి ఇప్పుడు మనం సహజంగా ఇంటే పదాలే కదా ఇవి. అది అర్థమైంది. చచ్చిపోయినా కూడా నాకు పర్లేదు అన్నట్టు, అది కానే కావాలా అంటే మళ్ళీ పుడతానని వాడే ప్రతిజ్ఞ చేస్తున్నాడు చూడు. మరి అదంతా చూడండి. అంటే దానిపైన ఉండేటువంటి వ్యామోహం అలాంటిది. అంతే. అది నేను సచ్చినా వదలనండి అంటే సచ్చినాక నువ్వు వదిలేది అదే నిన్ను వదిలేస్తుంది కదా. కాబట్టి ఈ సావు పుట్టుకల భ్రాంతిలో ఉండేవాడు ఎప్పుడు కూడా భ్రమలో ఉండేవాడే. చావు పుట్టుకలు రహితమైనటువంటి వాడు ఎప్పుడు కూడా పరిపూర్ణుడు, ఇప్పుడైన వాడు కాదండి. కాదు. కాబట్టి ఊరికి ఎగ్జాంపుల్ చెప్పానండి నేను. లేని నేను ఎప్పుడైతే శరీరాన్ని గుర్తిరగడం లేదో అప్పుడు పరిపూర్ణాన్నే చూస్తుంటాడు. అతను పరిపూర్ణుడే, అది ఏకభక్తి. అది ఇప్పుడు జ్ఞానేశ్వర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు మనకు. అసలు ప్రతిజ్ఞ చేస్తున్నారు ఈరోజు మనకు అందరి తరపున ప్రతిజ్ఞ చేస్తున్నారు కృష్ణ పరమాత్మ. కాబట్టి లేని నేను లేకపోతే మేన్ లేదు, నేను లేకుండా ఈ మేను అసలు లేదు. ఈ ద్వయమైనటువంటి డూప్లికేట్ నేను తెలియకుండా, డూప్లికేట్ నేనుకు సంబంధం లేకుండా ఉండే ఒరిజినల్ నేను తెలిస్తే డూప్లికేట్ నేను లేదని, లేని దానికి తెలిసి లేదని తొలగితే సరిపోతుంది. అది ఈ యొక్క కృష్ణదేశ కేంద్రుల యొక్క భావం అండి. ఈ విషయాన్ని మరి మంచి ఏమంటారు దాన్ని కవితాపూర్వకంగా మొదటి నేనులో నుండి సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు చెబుతున్నాడండి. రచయితకు ధన్యవాదాలు తెలియజేస్తూ జ్ఞానయజ్ఞం 2వ భాగం శ్లోకం నంబరు 18వ అధ్యాయంలో శ్లోకం నంబరు 65. కానీ అండి శ్రీ భగవాను వాచ మన్మనా భవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు మామే వైష్యసి సత్యం తే ప్రతిజానే ప్రియోసి మే. ఇది యాజ్ ఇట్ ఈజ్ గా 9వ అధ్యాయం చివరి శ్లోకం కూడా అక్షరం తేడా లేకుండా ఇదే, చివరి కొన్ని పదాలు మారుతాయండి. మొదట్లో కంప్లీట్ అదే. రాజ విద్య రాజగుహ్యం అన్నారు దాన్ని. ఆ శ్లోకం సారాంశం మొత్తం 9వ అధ్యాయం చివరి శ్లోకంలో ఉందండి. అది రాజ విద్య రాజగుహ్య యోగంలో చివరంటే 34 అనుకుంటాను. అక్కడ ఇదే శ్లోకాన్ని ఎలా చెప్తారంటే మన్మనాభవ మద్భక్తో, చూడండి సేమ్, మద్యాజీ మాం నమస్కురు, ఇంతవరకు ఏం తేడా లేదు. వైష్యసి అది కూడా అదే ఉంది, అదే ఉంది ఇక్కడ కూడా. యుక్త్వైవం ఆత్మానం మత్పరాయణ. దాని బదులు ఇక్కడ పదాలు ఆ 9వ అధ్యాయంలోనే ముగించినటువంటి విషయం సత్యం అని
నీకు వింటున్న కావూరి నాగేశ్వర ప్రసాద్ గారికి ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఎందుకో తెలుసా? తే మే ప్రేయసి, నువ్వు నాకు ప్రియం కనుక దాని పూర్ణ మూల్యం అంటారండి. పూర్ణ మూల్యంలో ఇంక ఇద్దరు ఉండరు. ఇద్దరు తల్లి తన బిడ్డను తానుగానే ప్రేమిస్తుంది, అంతే. రెండోది ఉండదు. అట్ట అట్ట తల్లి తన బిడ్డను తానుగా ప్రేమించినప్పుడు మరి మానవుడు మాత్రం సాటి మానవుణ్ణి తానుగా ప్రేమించేటువంటి నేర్పు తెలియజేయడమే అచల పరిపూర్ణత. ఇంకేం లేదు. ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన ప్రతిజ్ఞలంతా కూడా దానికి విరుద్ధమైనవి. చూడండి, చచ్చినా నేను దాన్ని వదలనంటే దాన్ని వీడికంటే దాన్ని వేరుగా భావిస్తున్నాడు. ఇంక వీడు ఎప్పుడు బాగుపడేది భావిస్తున్నాడు. అదే గన మన్మనాభావ మద్భక్తు అంటే అది నేను ఒకటే డూప్లికేట్. కానీ ఈ డూప్లికేట్ కంటే ఇతరమైనటువంటి అది నేను అనేటువంటి అపరోక్షత కలిగితే మళ్ళీ డూప్లికేట్ ఏడుంది? ఒరిజినల్ డూప్లికేట్ లేదు. ఈ విషయాన్ని ఇందులో ఈ 18వ అధ్యాయం 65వ శ్లోకంలో ఆ 9వ అధ్యాయం 9వ అధ్యాయం చివరి శ్లోకాన్ని తెచ్చి ఇక్కడ ప్రతిజ్ఞ చేశారండి. చూడండి, మన్మనాహ భవ, ప్రతిదానికి భవ చేర్చుకోవాలండి. అంటే అది ఒక ఏమంటారు, ఆర్ట్, అది ఒక కళ, అది వ్యాఖ్యాతే చెప్పాలి దాన్ని. మన్మనాభవ అంటే నువ్వు నేనవ్వు. మన్మనాభవ అంటే నా యందే మనసు నిలిపినవాడు అని అర్థం వస్తుంది. అది నా యందు మనసు నిలపడం అంటే నువ్వు నేను వేరే అని అర్థం వస్తుంది. నా యందు మనసు నిలపడం అంటే కావూరి నాగేశ్వర ప్రసాద్ పైన పూజారి వెంకటేశ్ మనసు నిలపమని చెప్పినట్టు వస్తుంది. ఇద్దరు వస్తుంది అట కాదు అది. అవును, మన్మనాభవ నేనే నువ్వు అవ్వు. యోగి భవ అంటాడు, తస్మాత్ యోగి భవ అంటాడు ఒక చోట. ఇక రెండు లేకుండా ఒకటి కావాలి అంతే. మన్మనాభవ అంటే మొదటి నేనే అవ్వు. భవ అంటే కా, మొదటి నేనే అవ్వు. మద్భక్త నా భక్తుడవు కా అంటే కూడా నేను వేరు భక్తి వేరు రెండు వస్తాయి. నా భక్తుడవు కా అంటే నువ్వే భక్తి స్వరూపమై నువ్వే నేనవ్వు అని అర్థం. దాంట్లో కూడా అంటే నువ్వు లేకుండా డూప్లికేట్ నేను లేదని తెలుసుకో, నాలాగా మిగిలిపో. మన్మన భవ, మద్భక్తో భవ. ఇంకొక భవ చదువుతాం, మద్యాజీ భవ. మద్యాజీ భవ. మద్యాజీ అంటే నువ్వు ఎవరినో పూజించేది కాదు, నన్ను పూజించు. అంటే నీకంటే వేరుగా ఉండే నన్ను కాదండి, నీలోని నన్ను పూజించు. మొదటి నేను బయట ఎతకలేవు, రెండో నేను మూడో నేను కలిసే వెతికేది. అవును, రెండో నేను మూడో నేను కలిస్తే వెతుకులాట మొదలవుతుంది. మొదటి నేను తెలిస్తే వెతికేవాడు ఉండడండి. ఇప్పుడు నాలో ఉన్న గురువు నేను పూజిస్తాం అంటే దాని అర్థం ఏంటి? నేను గురువుని పూజించినట్ట ఎట్ట చెప్తాను? నిద్రను నేను ఆస్వాదించినట్లు అంటే మంచి మంచి ప్రశ్న. గాఢ నిద్రను నేను ఆస్వాదించాలి అంటే గాఢంగా నిద్రపోతున్నప్పుడు నువ్వు నిద్రపోతున్నావా లేదా అని అడిగితే ఏం చెప్తారు చెప్పండి? చెప్పలేము. మరి నిద్రపోతున్నట్టా లేదా చెప్పాలి కదా నాకు అని అడిగితే ఎట్టా కుదురుతుందే? కుదరలేదు. అదే సుమ్మాయిరు అంటే అది. అంటే నువ్వు ప్రవర్తిస్తూ కూడా నువ్వు మామూలుగా కర్తృత్వ రహితంగా ప్రవర్తించని వాడి వలె ఉండడమే మన్మనాభవ, మద్భక్త, మద్యాజీవన్ని. నాకు మాం నమస్కురు. ధర్మక్షేత్రే కురుక్షేత్రలో కురు ఉండా, కురు అది ఇక్కడ మళ్ళీ వచ్చింది చూడు, కురు. ఇక రెండోది లేనప్పుడు పూజించేది ఏముంది అక్కడ? రెండో నేనుతో మొదటి నేను పూజించడం అనేది జరిగితే, రెండో నేను కనపడకపోతే దాన్ని పూజ అంటారు. పూజ అంటే పునర్జన్మ లేకుండా ఉండడానికి పూజ. పూ అంటే పునః, జ అంటే జన్మరహితానికి. అంతేలేండి. ఆ స్థితి చేరడం గురించి వారు ఇంటికి చెప్పారు. ఆ స్థితి చేరినాక దాన్ని చేరడం అనకూడదు. అవును. సముద్రం దగ్గరికి నది చేరడం అంటారు. అవును. చేరిన తర్వాత ఇంకా చేరడం అనరు. ఉండదు. ప్రయాణంలో కూడా నది సముద్రమే కదా అంటాడు ఒక ఆయన.
ఎవరో వచ్చారు మొన్న నుంచి, నంద్యాల నుంచి వచ్చారు ఇద్దరు గురు భక్తులు. అది ప్రయాణంలో కూడా సముద్రమే కదా, సముద్రం నుంచి వచ్చిన నీళ్లు సముద్రంగా వేరుగా ఉంటదా? మరి నది అంటే ప్రవాహాన్ని నది అంటున్నాం, అది ప్రవాహము అని తెలియజేయడానికి నది అంటున్నాం తప్ప అది సముద్రం నుంచి వచ్చిన నీళ్లే కదా. అవును. ఈ విధంగా ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి వాడు పరిపూర్ణంలో తోచిన లేనెరుకయే కదా. మరి పరిపూర్ణంలో తోచిన లేనెరుక అని స్పష్టంగా తెలిసినప్పుడు, నువ్వు పరిపూర్ణుడని తెలిసినప్పుడు, లేనెరుక అని నువ్వే చెప్తున్నప్పుడు లేనెరుక లేనేలేదు కదా. ఇది అర్థమైతే అందుకనే కృష్ణ ప్రభువులు కూడా ప్రాకటముగా ఆకాశము శూన్యం అని చెప్పినారు. ఆకాశము శూన్యం అని చెప్పి దాంట్లో మరి గాలి కలిగింది, మళ్ళీ దాంట్లో నుంచి అగ్ని కలిగింది, మళ్ళీ దాంట్లో నుంచి నీళ్లు కలిగింది, నీళ్ళలో నుంచి భూమి కలిగింది, భూమిలో నుంచి వర్షాలు కలిగింది. ఈ కలిగింది ఎందుకు పెట్టుకున్నాడు అంటే వీడు నమ్మబట్టి. అది మన రివర్స్ చూసుకుంటా పోయినామంటే ఆకాశాన్ని గురించి చెప్పేదానికి చెప్పేటోడు ఏడున్నాడు ఆడ. పుట్టే ఆకాశాన్ని ఆకాశం అని చెప్పేదానికి ఎవరు చెప్పేది? మీరే చెప్పండి. శూన్యమని మాట్లాడుతూ ఉండేది దేహంతోనే. అవును. ఆకాశం మాత్రమే శూన్యమా? ఆకాశంలో ఉండేదంతా కలిపితే శూన్యమా? ఆకాశంలో ఉండేదంతా శూన్యం అవుతుంది. ఆకాశం ఇంత స్పష్టంగా ఆకాశంలో ఉండేదంతా కలిపితే శూన్యం అన్నప్పుడు మాట్లాడుతూ ఉండేవాడు శూన్యం అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. శూన్యవాదం అంటారు దీన్ని. అసలు వాదం ఏడుంది శూన్యంలో? కానీ వ్యక్తం అయ్యారు. కళ్ళలో కూడా వ్యక్తం అవుతాడు కదా. వ్యక్తం అవుతారు. ఓకే, అంటే కళ్ళ కూడా శూన్యమే కదా. శూన్యంలో కళ్ళలో మరి వ్యక్తం అవుతాడు, శూన్యంలో వ్యక్తం అవటమే. ఎస్, కళలో కనిపించిన వస్తువులన్నీ కలగంటున్నప్పుడు కూడా శూన్యమే. శూన్యమే. అవును. ఇప్పుడు ఇలలో మాట్లాడుతున్న వస్తువులన్నీ కూడా మనం మాట్లాడుతున్నప్పుడు కూడా మాట లేనట్టి బయలున, మాట కలిగిననుట వినుట మాయ అని మాట్లాడుతున్నప్పుడే మనం తెలుసుకొని మాట్లాడి మానేద్దాం. అది కళను చూసేవాళ్ళు కూడా శూన్యమే. ఇదే మనకు రెండవ కంద పద్యంలోనే చెప్పారు. దాన్ని ప్రారంభిస్తూనే ఈ కల కందములను వినుడు ఓ కలనరులారా. మీరంతా కలనరులు. చెప్పేటోడు ఏమన్నా నిజం అనుకునేరు. నే కలగనుక రచించితే. కలనరులకి కలలో వచ్చి పెట్టినట్టున్నాడు ఆయన దాన్ని. ఈ కలకందములు 261 కూడా కలకందములే, గురువులే శిష్యులే కల్పించారంటాడు 25వ దానికి పోయి. ఆయన మైండ్ ఒక కంప్యూటర్ నాగేశ్వరరావు గారు, గురుపూడి నాగేశ్వరరావు గారు. ఈ కలకందములను వినుడు ఎవరిని అలా కళ్ళలో ఉండేవాళ్ళే. ఈ కలకందములను వినుడు ఓ కలనరులారా. మీరు ఒప్పుకుంటే నేను, లేకపోతే నేనేం చెప్పేది. సాధన సంపదతో వచ్చి మీకు సందేహం వచ్చి ఖచ్చితంగా తెలుసుకోవాలని మీకు శ్రద్ధ కలిగితే, లేకపోతే పోండి, నాదేమైంది. అంతే, ఇక్కడేం బలవంతం లేదు. ఈ కలకందములను వినుడు ఓ కలనరులార మీకు ఒప్పుకుంటే. ఎందుకు రాశాను తెలుసా దీన్ని కూడా? రాస్తా ఉండే నేను కూడా కళ అని తెలిసి రాసిన. అంతే, చూడండి. నే కళ గనుక రచించితి. పూజారి వెంకటేశ్వర మాట్లాడుతా ఉండే మాట కూడా కళ కదా. అవును. ఆ కళ మోక్షమును చందనగునివి విని. నేను కళ మోక్షం అంటే చెందుతుంది, కళ లేదని తెలియాలి. మోక్షం అంటే చెందుతుంది, కళకు మోక్షం ఎట్ట? కళకు మోక్షం అంటే కళ మేలుకుంటే కళ లేదు కదా. అవును. ఈ సూచన మనకు ఈ పద్యాన్ని వ్యాఖ్యానించినప్పుడు మొదట్లో మనకు తెలియదు. ఇప్పుడు మీకు తెలిసిందని చెప్పాల్సిన అవసరం లేదు. మీరే ఆన్సర్ చెప్పేశారు ఇప్పుడు. కాబట్టి ఇక్కడ మన్మనాభవ అంటే నువ్వు మొదటి నేనైనావంటే కళ ఎక్కడా అంటే నాగేశ్వర ప్రసాద్ కనిపిస్తారా దాంట్లో? లేదు. మొదటి నేనుకు నువ్వు భక్తుడు అయితే అప్పుడు అక్కడ భక్తి మాత్రమే ఉంటుంది, లేకుంటే భక్తుడు మాత్రమే ఉంటాడు. ఒకటే ఉంటుంది, రెండోది ఉంటుంది. ఉంటుంది. ఇప్పుడు గురుగారు, ఇప్పుడు శివరామ దీక్షితుల వారు పూజ చేస్తారు కదా, పూజ విధానంలో ఉంటుంది కదా, మరి ఉండేటప్పుడు ద్వయంగా భావించి చేస్తూ ఉంటారు కదా అక్కడ పూజలు. అవునండి, అక్కడ పూజలో పూజ చేసే వాళ్ళకు అర్థం ఏంటి అంటే, ఈ సద్గురుమూర్తి ఇదంతా కాలాన్ని ఎరిగి ఉన్నాడు, నేను ఇంకా తెలుసుకోలేదు. ఏం ప్రశ్న అండి, అద్భుతమైన ప్రశ్న ఇప్పుడు మీరు వేసింది. ఇది ఇక్కడి సంప్రదాయం కాదండి. ద్వాపర యుగంలోనే శ్రీకృష్ణుడు శిశుపాల వద్ద జరిగినటువంటి సభలో పూజలు అందుకున్నాడు కదండి. అది కూడా ఆ పూజ ఈ పూజేనండి. సాజన్మ సాకార సద్గురుమూర్తికి అగ్రతాంబూలం ఇచ్చి పూజించడం అనేది నాటి నుంచి ఉందండి.
అవును. కనుక అది ఆ తర్వాత ఇక్కడ దాన్ని అక్కడ శ్రీకృష్ణుడికి మాత్రం పూజ చేశారు. శ్రీకృష్ణుడు కుచేలుడికి పూజ చేశాడు. దాన్నే రాధాకృష్ణ సీరియల్లో చూస్తే రుక్మిణి కూర్చొని పెట్టి కృష్ణుడు పూజ చేస్తాడు. వాళ్ళు భక్తులు ఒక్కటే, అది ప్రేమ తత్వం. అది ప్రేమతత్వం. భార్యాభర్తలు కూడా 2 దేహాలు, ఇద్దరు ఉంటారు. కానీ గురు శిష్యులు ఇద్దరు కాదు, అర్ధనారీశ్వరులు. గురు శిష్యులు అన్నప్పుడు మనకు ప్రారంభంలో గురువు వేరు శిష్యుడు వేరు తెలుస్తాడు. కానీ గురువు అర్ధనారీశ్వరుడే, శిష్యుడు అర్ధనారీశ్వరుడే. అప్పుడు 2 అర్ధనారీశ్వరులు ఏడు నుంచి ఉంది అంటే అర్ధనారీశ్వర తత్వము అంటే పలుకు భావన వంటిది. పలుకున కలిగిన అర్థము పలుకును విడనాడి వేరే చోట ఉంటదా? అది అర్ధనారీశ్వరుడు పలుకు భావం. ఓకే, బాగుంది. మాట పార్వతి, అర్థం పరమేశ్వరుడు. ప్రశ్న పార్వతి, సమాధానం పరమేశ్వరుడు. ఇది ఏదో అసమర్థుని జీవయాత్ర నవల్లో కథలాగా చెప్తారు దాన్ని స్పష్టంగా. అర్ధనారీశ్వరుడే కొద్దిసేపు పార్వతి ఆన్సర్ చెప్పినట్టు, కొద్దిసేపు పరమేశ్వరుడు ఆన్సర్ చెప్పినట్టు అట్టా ఇటు తిప్పి చూపిస్తారు దాన్ని. అది డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్ లో ఆంధ్రప్రదేశ్ లో ఎస్వి యూనివర్సిటీలో పాఠ్యాంశంగా ఉంది ఆల్రెడీ. కాబట్టి ఇక్కడ అర్ధనారీశ్వర తత్వం అంటే గురువు అర్ధనారీశ్వరుడు, శిష్యుడు అర్ధనారీశ్వరుడు అనేటువంటి అవగాహన మనకి ఇంతకు ముందు కలగలే. ఇప్పుడు కలిగిందని చెప్పేదానికి లే. ఎందుకంటే అర్ధనారీశ్వర తత్వం అన్నప్పుడు అది ఒక బొమ్మలో చూసినట్టు కాదు కదా, బొమ్మ సూచన. బొమ్మ సూచన మనకంతే. అర్ధనారీశ్వర తత్వం అంటే ప్రతి వ్యక్తి ద్వయము, ప్రతి వ్యక్తి ప్రకృతి స్వరూపము అని అర్థం. గురు సాక్షాత్తు పరబ్రహ్మకు అర్ధనారీశ్వర తత్వం లేదు. గులుగుచ్చేదానికి సందు లేకుండా ఉండేది అతని అర్ధనారీశ్వర తత్వం. అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు బ్రహ్మ దేన్ని పుట్టిస్తాడు చెప్పండి? బ్రహ్మ పుట్టిస్తాడు అంటారు కదా, దేన్ని? దాన్ని ఒకటి క్రియేట్ చేస్తాడు ఆయన. కాదండి, అది కాంది క్రియేట్ చేయలేడు ఆయన. మరి దాన్ని బాగునండి. క్రియేషన్ అనేది అనేది కాని దాన్ని క్రియేట్ చేయండి. ఇప్పుడు మీది కాని దాన్ని ఏదైనా మీరు క్రియేట్ చేయండి. కొద్ది ఏం క్రియేట్ చేసినప్పటికీ ఇది మీకు బాబా చాలా మంచి ప్రశ్న. ఇది మీకు 10వ అధ్యాయం 41వ శ్లోకంలో ఉంది. యద్యద్విభూతి మత్సత్వం శ్రీమధూర్జితమేవ వా తత్తదేవావగచ్చత్వం మమ తేజోంశ సంభవం. నేను అనేటువంటి విత్తనం నుంచే నాది వస్తుంది. యద్యద్ విభూతి మత్సత్వం, ప్రపంచంలో నీకు శ్రీమత్ ఊర్జితం అంటే శక్తి అండి. ఊర్జితము అంటే శక్తి అండి. ఊర్జితం అంటే శక్తి. ఆకాశం, ఆకాశం శక్తి క్షేత్రం. అదే శూన్యం. యద్యద్విభూతి, నీకేదేదైతే కాంతియుక్తమై ఐశ్వర్యయుక్తమై నీకేదైతే వేరుగా తెలుస్తుందో అదంతా నీలో ఉండేటువంటి శ్రీమత్ ఊర్జితం. నీ యొక్క లేక రెండవ నేను యొక్క లేక ఆకాశం యొక్క. ఆకాశం ఉత్పత్తి చేసినంత ఆకాశంలోనిదే తప్ప ఆకాశానికి అతీతమైంది కాదండి. మరి తత్తదేవా అవగచ్చత్వం. ఇప్పుడు ఆరోహణం అంటే పైకి, అవరోహణం అంటే కిందికండి. అవగచ్చత్వం మీకు డిక్షనరీలో దొరకవు వీటి అర్థాలంతా. ఈ అవగాహన మనకు ఈ భగవద్గీత ముగింపు అవగాహన నుంచి మాట్లాడుతున్నారు గురుగారు. అవగచ్చత్వం అంటే ఇదంతా కూడా అవ అంటే కిందికి అనమాట. దేని కిందికి అంటే మొదటి నేనుకి ఇతరమైందే. ఏదైనా సరే మొదటి నేను ఇతరమైంది మాత్రమే నీకు తెలియబడేది. మొదటి నేను నువ్వే కదా, నీకు నువ్వేట తెలియబడతావు. నిద్రలో నీకు నువ్వు తెలియబడతావా? అదే అందరూ అదే అయి ఉండరు. అది వాళ్ళు తెలుసుకోవాలా. సంభవం అంటే పుట్టుక. సంభవం అంటే పుట్టుక. ఓకే. ఏది పుట్టుక అంటే మీకు బ్రహ్మ అంటే ఏమర్థం అంటే దానికి వచ్చాను దూరం. కానీ ఇప్పుడు ఇందాక చెప్పింది కొంచెం ఇదిగా
ఆకాశం శక్తి క్షేత్రం అన్నాము. అవును. శక్తి కొంచెం దేనితో కలిస్తే అది వ్యక్తం అయింది? శక్తి మంచి ప్రశ్న. శక్తి క్షేత్రం అన్నారు మీరు నాకు ఆకాశాన్ని. ఏం ప్రశ్న అండి. శక్తి దేనితో కలిస్తే అది వ్యక్తం అయింది. వెరీ గుడ్. మీరే చెప్పండి. విత్తనము దేనితో కలిస్తే చెట్టు అయింది? కలవకుండానే చెట్టు అయింది. ఎస్, విత్తనం దేనితో కలిస్తే చెట్టు అయింది అంటే దేనితో కలవలేదు, దాని నుంచే అదే విత్తనంగా మారుతుంది. కరెక్ట్ అండి. ఇంకో విషయం చెప్తాను. మీసాలు గడ్డాలు మనకు ఫస్ట్ లేవు కదా. అది కరెక్టే. మరి అటువంటిప్పుడు అది మరి మరి దాని విషయం గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు కదా. మరి మరి మీరు చెప్పినారు కాబట్టి ఆలోచిస్తానమ్మా. లేదు, నిజంగా అవసరం లేదు. పంచీకరణ అనేది ఇదే మొదటి నేను గురించి మాట్లాడేటప్పుడు మీరు రెండో నేను మూడో నేను గురించి ద్వయం గురించి ప్రశ్నించారు కాబట్టి బ్రహ్మ అంటే ఏమి? తన నుంచే తాను ఉత్పత్తి అయినట్టు తాను భ్రమించేవాడే బ్రహ్మ. బాగుంది. బ్రహ్మ అవును, తన నుంచి బ్రహ్మ ఎక్కడ ఉత్పత్తి అయ్యాడు చెప్పండి. మరి బ్రహ్మ ఎవడుంటాడు మామూలుగా? అతని స్థానం విష్ణు నాభికం, విష్ణు కమలం ఏదో చెప్తారు కదా. అవునండి, నాకు కూడా కరెక్ట్ గా ఐడియా లేదు. ఏముంది అది సూచన అంటే బ్రహ్మ అనేవాడు ఎక్కడి నుంచి అంటే విష్ణువు నాభి కమలం నుంచి ఉత్పత్తి అయ్యాడని అంటారు. అవును అవును తెలుసు. విష్ణు నాభి కమలం అంటే ఏంది? ఆకాశం మధ్యలోనే కదా, శూన్యంలో అని అర్థం. శూన్యం నుంచి ఉత్పత్తి అయిన వస్తువు శూన్యమే. అది బ్రహ్మ శూన్యం నుంచి ఉత్పన్నమయ్యాడు. అవును, ఉత్పన్నమైన వాడు, తెలుస్తున్నవాడు. భ్రమేణాహం భ్రమేణత్వం. విద్యారి వెంకటేశం అనే నేను భ్రమ, ఆ ఊరు నాగేశ్వర ప్రసాద్ అనే మీరు భ్రమ. మన ఇద్దరిని నిజం అనుకుని లేక భ్రమేణ ఈశ్వర భావత్వం, నాకంటే దేవుడు వేరే ఆడ ఉండడని ఎత్తుకునేటువంటి వాడు భ్రమ. భ్రమేణాహం భ్రమేణత్వం భ్రమేణ ఈశ్వర భావత్వం. అంతెందుకు లాస్ట్ భ్రమ మూలం ఇదం జగత్. ఇది త్రిమూర్త్యాత్మకమైనటువంటి సూచన. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వర. 3 గుణాలతో త్రిగుణాలతో ద్వంద్వము తెలియబడును. త్రిగుణాలతో తెలుస్తున్న ద్వంద్వములోనే కళ, ఈ మెలకువ, సుషుప్తి 3. సుషుప్తి కారణము, కళా మెలకువ కార్యరూపములు. సుషుప్తి బాగుంది. సుషుప్తి కారణ రూపము ఆకాశం వంటిది. అది మీకు ఉదాహరణలు, మీకు అవస్థల్లో దానికి పేర్లు పెట్టి చెప్పాను గాని, విత్తనము ముందు సుషుప్తి, విత్తనము సుషుప్తి. మరి అది మెలకు దీనికి వచ్చినప్పుడు ఏమంటారు, మొలకు వచ్చినప్పుడు అది మళ్ళీ కార్యరూపం. అది అదే విధంగా అయితే దానికి మనసు లేదు అక్కడ. ఏదైతే వ్యక్త రూపంలో గుర్తించబడుతుందో, ఎదుటి వ్యక్తిని గుర్తించేటువంటి తత్వం ఏదైతే ఉందో తనలోని జ్ఞాపికల జ్ఞాపికల వ్యక్తీకరణే మనసు అండి. జ్ఞాపకాల వ్యక్తీకరణ మనసు. అంతే కదా, అంతే కదా. అదే మన్మనాభావ, అదే ప్రారంభం. ఈ రోజు శ్లోకం అదే స్టార్ట్. కనుక మన్మనాభావ అంటే మొదటి నేను అయినామంటే అప్పుడు మనసు అమానస్కం అవుతుంది. కానీ అవును, ఇది ఎట్టొచ్చిందంటే చూడు, యద్యద్విభూతి మత్సత్వం శ్రీమదూర్జితమేవ తత్తదేవ అవగచ్చత్వం. మొదటి నేను కంటే వేరైనటువంటిది మమ తేజోంశ సంభవం, నాది అని తెలియబడును. సంభవం పుడుతున్నట్టు తెలియబడతాయి, కలిగినట్లు తెలుస్తాయి. దీనికి కంక్లూడ్ చేస్తాడు చివరి చూడండి. 42, 43, 42 దీని అట్లా కంక్లూడ్ చేస్తాడు చివర. దీనికి క్లోజ్ చేస్తాడు చూడండి. అథవా నాయన నీకు అవసరం లేదా ఇవంతా, ఈ శూన్యపు నాలెడ్జ్ అంతా నీకు తెలుసుకున్న ఉపయోగం లేదు. చివరి ఇదే అనుకుంటా సూచన చేస్తాడు. అథవా బహునైతేనా, ఇట్లా ఎన్ని రకాలుగా చావు పుట్టుకల గురించి, ఉత్పత్తి స్థితి నాశనల గురించి, జననము స్థితి మరణము ఉత్పత్తి స్థితి నాశనం తెలుసుకుంటా ఉంటే కిం జ్ఞాతేనా, ఇవన్నీ తెలుసుకుని అసలు నీకేం ప్రయోజనమయ్యా? ఇప్పుడు నువ్వు లేదని తెలుసుకున్న తర్వాత నీకు సపరేట్ గా పొందే ప్రయోజనం ఏముంటది చెప్పు? ఉన్న దాంట్లో లేనని తెలిసింది కదా. అవును, ఎట్లా నువ్వు ప్రయోజనం పొందినవాడు అని రెండెట్టు తెలుస్తాయి. మీకు లేనిదే ఉన్నట్టు భ్రమింపజేసిన అర్థమైంది. మరి గురు సూచనలో నీ మెలకువలో మాట్లాడుతున్నటువంటి పూజారి వెంకటేశం లేవు. లేని నువ్వు
గాఢ నిద్ర వంటి నీలో ఉండే దాని గురించి నువ్వెట చెప్తావు? గాఢ నిద్రలో నువ్వు ఎలా ఉన్నావో ఆ విధంగా అంతటా ములుగుచ్చేదానికి సందు లేకుండా అది ఉంది. అది నువ్వని తెలిసిన తర్వాత రెండుకి ఒక చోట చీకటి వెలుతురు ఒకే చోట చూపిస్తావా? చీకటి వెలుతురుని ఒకే చోట ఉంటాయా? చూపించలేదు, ఉండవు. చీకటి ఉన్న చోట వెలుతురు ఉందండి. ఇప్పుడు ముందు చీకటి ఆడికన్నా ప్రయాణం చేసిందే. అట్ట లైట్ వెలగాలి. ఇప్పుడు మనం 60 చివరి శ్లోకంలో మన్మనభావ అంటే ఇద్దరు లేరాడా? ఇద్దరు లేరు. అందుకని అథవా బహునైతే కింజ్ఞాతైన తవ ఇవన్నీ తెలుసుకోవడానికి ఏం ప్రయోజనం లేదయ్యా. ఒక మాట చెప్తాను. విష్టవ్యాహం ఇదం కృత్స్నం అచల విష్ణువు అనేటువంటి వికార రహిత విష్ణువు అనేటువంటి ఏకాంశేన ఒకే అంశం మాత్రమే ఇక్కడ చెప్పబోయేది. అదే ఏకభక్తి చెప్పబోయేది. ఇప్పుడు ములుగుచ్చ సందు లేకుండా ఉండేటువంటి అచల పరిపూర్ణం మాత్రమే ఉంది. అందులో ఇవన్నీ లేకనే తోచినవి, ఐశ్వర్యయుక్తమై కాంతియుక్తమై తెలియబడుతున్నది అంటారు కదా. దీన్ని బట్టి చూస్తే మనం చూడండి, ఆయన అది కనిపెట్టినాడు, ఈయన ఇది కనిపెట్టినాడు, ఆయన ఏరోప్లేన్ కనిపెట్టినాడు. ఏం కనిపెట్టినప్పటికీ ఆకాశానికి అతీతం కాదు కదా. కాదు, మీరు చెప్పిన దాని ప్రకారం ఆకాశానికి మాయను క్రియేట్ చేసే శక్తి ఉంది. రెండు ఒకటే. అవును, విత్తనానికి చెట్టును పుట్టించే శక్తి ఉంది అన్నట్టండి. కరెక్ట్ మీరు చెప్పింది ఉంది. ఇప్పుడు ఆకాశానికి మూలం ఆత్మ అనుకున్నప్పుడు ఆత్మకు కూడా మాయను క్రియేట్ చేసే శక్తి ఉంది. అదే ఆత్మ అనే పదాన్ని ఎన్ని రకాలుగా తీసుకోవాలని చెప్తాను. ఆకాశం అంటే శూన్యము. ఆత్మ అనే పదంలో రాసుకోండి. ఆత్మ ఈజ్ ఈక్వల్ టు రాయండి. ముందు మీరు ఉపయోగించే పదంలో క్లారిటీ ఉండాలి. ఆత్మ అంటే నేను. మళ్ళీ ఆత్మ అంటే ఆత్ ఏమీ, మా లేదు, ఏమీ లేదు. అది రెండో మంత్రం. ఇప్పుడు ఆత్మ అంటే నేను అని అర్థం అండి. ఆత్మ అంటే ఏమీ లేదు అని అర్థం అండి. నెక్స్ట్ ఆత్మహత్య అంటారే, అది దాని అర్థం చూడండి. ఆత్మహత్య అంటే తనను తాను చంపుకుంటా. తనను తాను చంపడం లేదు, దేహాన్ని చంపుతా ఉన్నాడు. ఓకే, చూసుకోండి. తనను తాను చంపుకున్నట్టు ఆత్మహత్య అని వ్యవహారం. తనను తాను ఏడు చంపుతాడు అంటే తను ఎరుకను చంపుకుంటున్నాడు కదా. అదే చెప్పేది. ఎరుకను లేని ఎరుకను చంపేది ఏంటి వాడు? అదే కదా జన్మకు వచ్చిండేది. మళ్ళీ దాన్ని చంపితే మళ్ళీ జన్మే కదా. నాశనమైన, బాగా గమనించండి. ఆత్మహత్య అనే పదాన్ని నిర్వచిస్తే సరిపోతుంది. ఇప్పుడు మీకు చాలా క్లియర్ గా ఏమంటే సూచన అవుతుంది చూడండి. ఇప్పుడు ఏ వస్తువన్నా ఈ యొక్క పంచభూతాల్లో ఏ వస్తువుని సృష్టించలేము, నాశనం చేయలేమండి. చూడు, ఆత్మ అంటే నేను అని చెప్పాను కదా. మొదటి మీనింగ్ ఆత్మసాక్షిగా చెప్పండి అంటూ ఉంటారు. ఆత్మకు తన సాక్షి ఇంకోటి అని తెచ్చేది నేను. చూడండి, ఆత్మ అంటే ఏకాత్మ అన్నారు అనుకో, రెండోది లేదు. ఆత్మ అంటే నేను అన్నారు కాబట్టి మీరు రెండో నేను అనుకున్నారు అనుకోండి, దానికి గురికి లేదు. ఇక్కడ ఏమన్నా చెప్తాను, గురికి లేదు. ఆత్మ అంటే మూడవ నేను రెండో నేను కలిసి గుర్తిరుగుతున్నది అనుకోండి, మూలం లేని గుర్తిరిగే శరీరం అది. ఓకే, క్లియర్. కాబట్టి ఆకాశము అంటే శూన్యము అంటే స్పష్టంగా అర్థమవుతుంది. ఆత్మ అంటే నువ్వు ఏదనుకుంటున్నావో దాన్ని బట్టి అండి. ఎప్పుడు కూడా ఆత్మ అంటే నేను తాను అనే భావనలు వస్తాయి కాబట్టి ఆచార సిద్ధాంతంలో కేవలాత్మ అని సూచన చేశారు. కేవలాత్మ అంటే అది మాత్రమే ఉంది అని అర్థం. మీరు చెప్పిన దాన్ని బట్టి లేని ఎరుక ఉందనుకుంటే మళ్ళీ పుట్టి తీరుతుంది. అది ఆత్మహత్యకు నిర్వచనం. ఆత్మహత్య అంటే తనను ఎట్ట చంపుతాడు చూపియండి నాకు, నేను చూపియండి. నేను చూపిస్తారా మీరు? చూపించలేము గురుగారు. రెండో నేనే చూపించలేవు కదా. రెండో నేను చూపించలేము. దేహాన్ని చూపించి నేను ఎవడు అంటే దేహాన్ని చూపించగలమేమో కానీ నిజమైన నేను చూపించలేము. సహజంగా నిజమైన నేను నువ్వు చూపించలేము, అబద్ధమైన నేను కూడా చూపించలేము. ఎందుకంటే అబద్ధం కదా. కాబట్టి అబద్ధమైన నేను నిజం నేనులో లేదు. నిజం నేను తెలుసుకునేటప్పటికి ఈ తెలుసుకున్న నేను లేదండి. నిజ నేను అబద్ధం నేను తెలుసుకున్నది ఏదో ఒకటి ఉంది. అది మూడోదా? మరి అది ఎక్కడి నుంచి? ఉండండి బాగా గమనించండి. నిద్రపోయేవాడికి
నిద్రను ఎక్కడి నుంచైనా తెచ్చి తనలో ఇముడ్చుకుంటాడా? నిద్రలో ఈడే లేకుండా కనిపిస్తున్నాడా? వీడే లేకుండా ఉంటున్నాడు, కనిపిస్తున్నాడు. వీడే లేకుండా మనకు కనిపిస్తాడు. అవును, నిద్రపోతున్నవాడు మనకు కనిపిస్తాడు, ఆయన ఇక్కడ కనిపిస్తాడా? కనిపించడు. ఆయన పక్కనోడికి నిద్ర లేదులే, అది వేరే విషయం అనుకోండి. వాడు నిద్రపోతా అంటే పక్కనోడికి నిద్ర ఉండదు. వాడు గుర్రు పెడుతున్నాడు కాబట్టి పక్కనోడు నిద్రపోవట్లేదు. అవును, గుర్రు పెడుతున్నాడికి గుర్రు కనిపిస్తుందా? సౌండ్ మనకు కనిపిస్తా ఉంది కదా, వాడికి ఎందుకు వినపడదు చెప్పండి? అదే గురుగారు, గురక మనకు వినపడుతుంది, వాడికి ఎందుకు వినపడలేదని చెప్పేది కూడా నా అనుభవమే, రెండో నేను యొక్క అనుభవమే. అంటే నేనుకు వేరుగా జ్ఞానం ఉందంటారా? నేనుకు వేరుగా జ్ఞానం లేదు, జ్ఞానానికి వేరుగా నేను లేదు. మరి గుర్తించేది ఏంటి? నిజమైనది అబద్ధం అన్ని గుర్తించేది ఎవరు? గుర్తించేది ఏదైతే గుర్తిస్తా ఉందో అదే గుర్తిస్తుంది. మిమ్మల్ని అడుగుతాను. ఇప్పుడు పూజారి వెంకటేశాన్ని గుర్తించింది కావూరు నాగేశ్వర ప్రసాద్ కదా. కావూరు నాగేశ్వర ప్రసాద్ గుర్తించింది ఎవరు చెప్ప? అది ఎరుకంటున్నాం కదా గురుగారు. ఏమండి? అది ఎరుకంటున్నాగా మనం. అదే లేదంట. అవును, నన్ను గుర్తించేదైతే నువ్వా? నీలో నిన్ను గుర్తించేదానికి ఎరుక అంటున్నావే కానీ ఇంకొకటి చెప్తాండవా? లేదు. అంటే గుర్తించేది ఏదైతే ఉందో అది వేరుగా, గుర్తించబడేది వేరుగా భ్రమిస్తున్నాము. గుర్తించేది గుర్తించబడేది ఒక్కటే. అక్కడ త్రిపుడు లేదంటారు. నిజ నేను, అబద్ధం నేను, తెలుసుకుని నేను లేదు, ఒకటే. త్రిపుటిని ఏకం చేసి రహితం చేసి చూస్తే మన్మనాభవ, మొదటి నేను అవునావు, మొదటి నేనుగా తెలియబడినావు, మొదటి నేను భక్తుడైనావు, మొదటి నేను పూజిస్తున్నావు, మొదటి నేనుకే నమస్కరిస్తున్నావు. అది నీలోనే, అంటే నాలోనే నేనే నమస్కరిస్తున్నాను నాకే. ఇది ఎక్కడుందంటే బా యోగ వాసిష్టం చివరి ఉందండి. యోగ వాసిష్టం చివరిలో ఉందండి ఈ సందేశం. ఇప్పుడు రాముడు అంటాడు, అంటే ఇన్ని రోజులు నాకు నేనే చెప్పుకున్నానా? ఓరే ఓరే ఓరే, అంటే నాకు నేనే నమస్కారం పెట్టుకుంటాను అంటాడు ఒకే మాట. చివరి చెప్తాడు అన్నమాట. అదే సందేశం ఇది కూడా. కాబట్టి మన్మన భవ మద్భక్తు అంటే నాకు నమస్కారం పెట్టు, నాకు భక్తులు అవ్వు, నన్ను పూజించు అంటే అర్థం ఏంటంటే మొదటి నన్ను నువ్వుగా అపరోక్షం చెందితే దీన్ని ఏకభక్తి అంటారు. నీకు విశ్లేషణలో మామే వైశ్య సత్యం తే ప్రతిజ్ఞానే ప్రియోసిమే ప్రతిజ్ఞ చేసి చెప్తున్న ఈ శ్లోకం విచారణ పూర్తయ్యేలోపు నేను ఒకటేనని అది నువ్వేనని తెలిసిపోతుంది నీకు అని అర్థం. చూడండి ఈ యొక్క జ్ఞానేశ్వరి స్టైల్ ఒకసారి మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. జ్ఞానేశ్వరిగా వచ్చి కావూరి నాగేశ్వర ప్రసాద్ పూజారి వెంకటేశ్వరులకి స్పష్టంగా ప్రత్యక్ష ప్రమాణంగా చెప్పి గీతా సారాన్ని స్పష్టంగా తీసి చూపిస్తాడండి. నాకంత చేత రాకపోవచ్చు కానీ ఆయన ఉదాహరణలు చూస్తే ఎవరైనా తెలియాల్సింది, ఏ మానవుడికైనా పరిపూర్ణత తెలియాల్సింది. చూడండి, వీరుడు అయినటువంటి ఓ కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు ధీరుడు అంటే తెలుసుకునేవాడు, వీరుడు అంటే తెలియజెప్పేవాడు. ధీరుడు అంటే మొదటి నేను తెలుసుకునేవాడు, వీరుడు అంటే ఈకల కందములను వినుడు కలనరులారా అని స్పష్టంగా తాను లేకనే తెలియజెప్పేవాడు వీరుడు. అదే మీరు. నువ్వేం చేస్తావంటే ఇప్పుడు సర్వవ్యాపకుడవైన మొదటి నన్నే నీ అంతరంగంలో స్పష్టంగా తెలుసుకోనన్నా. అంతరంగంలోనే కాదు, బాహ్యంలో అంతరంగంలో అంతటా ములుగుచ్చేదానికి సందు లేకుండా సర్వ విధములకు వ్యవహారాలకు సంబంధించిన అంతటా ములుగుచ్చే సందు లేకుండా ఉన్నట్లుగా మొదటి నేను తెలుసుకును. ఉదాహరణగా ఇక్కడ చెప్తా రెండో నేనులో ఆకాశం యొక్క అన్ని అవయవాలు కలిస్తేనే ఆకాశం. అవును. సముద్రంలో ఉండేటువంటి చిన్న పిట్టపడిగా కప్ప అన్ని కలిస్తే సముద్రం అంటారు. దాంట్లో ఒక్క బిందువు లేకపోతే కూడా సముద్రం అనకూడదు కదా. మరి పంచభూతాలు కలిస్తేనే కదా ఆకాశం అని చెప్పాలి. మరి పంచభూతాలు అయినటువంటి ఆకాశం పరిపూర్ణంలో లేదన్నప్పుడు చెప్పేవాడు కూడా లేదు కదండి. అప్పుడు ఉండేది కదా మొదటి నేనా, రెండో నేను మూడో నేనంతా నీకు కల్పించి చెప్పింది అంతే కదా. కాబట్టి నువ్వు మొదటి నేనని స్పష్టం కావాలి. అది మన భవ మొదటి నేనుగా అవ్వు. అంటే పరిపూర్ణం మరి పంచభూతాలను కల్పించుకోలేదుగా.
అదే ఇప్పుడు అయితే ఉదాహరణ మాత్రం పంచభూతాల్లో చెప్తున్నాడండి. ఉదాహరణ చెప్పడానికి పరిపూర్ణంలో నేను లేదు కాబట్టి, ఆకాశంలో గాలి అన్నప్పుడు ఆకాశం వేరుగా గాలి వేరుగా ఉంటదా? ఆకాశం గాలి ఒకటే. అది ఆకాశంలో గాలి అంటే గాలిలో అగ్ని అంటే అగ్నిలో నీళ్లు, నీళ్ళలో భూమి అంటే ఇవన్నీ కలిస్తేనే కదా గుర్తెరుగుతున్నాను. పంచభూతాలు కలిసిన దేహమే కదా గుర్తెరుగుతా ఉంది. ఈ కల్పన పంచభూతాలు అంతే కదా. పంచభూతాలు ఉపాదాన కారణం అండి. అంతేనండి. పంచభూతాలు ఉపాదాన కారణం అండి. ఉపాదాన కారణం అంటే గురుగారు, ఉపాదాన కారణం అంటే దేహానికి ఉపకరించినటువంటి వస్తువులు. అది దేహానికి ఉపకరించినటువంటి వస్తువులు. రూపానికి ఉపకరించిన వస్తువులు ఉపాదానము. ఉపాధి ఆదానం. ఈ ఉపాధి అంటే దేహం అండి. ఉపాధి అంటే దేహము, లేకపోతే కుండ. మట్టికి కుండకు ఉపాధి చూడండి అట్లా. ఉపాధి అంటే రూపం అండి. ఉపాదానము అంటే రూపానికి ఏదైతే రూపానికి రూపం ఇచ్చిందో అది ఉపాదానం అండి. రూపం. ఓకే, రైట్. అనుభవాలు పుస్తకాలు ఎతికి దొరకదు ఇదంతా. రూపానికి రూపించుటకు కారణమైన వస్తువులను ఉపాదాన కారణం అంటారండి. చాలా బాగుంది, చాలా క్లియర్. కాబట్టి ఆకాశం యొక్క అన్ని అంగములందు వాయువే కలిసి ఉంటది. అట్లా నువ్వు నాలోనే ఉంటావు. ఏ నాలో? మొదటి నాలో నేనే ఉండేటప్పుడు దాన్ని ఉండడం అనరు. చెప్పేదానికి నేను ఎరుకేడా? ఓకే. అట్లా దీని సారాంశం అంటే నువ్వు నీ మనస్సును ఏకమాత్రమగు నా దేవాలయంగా చేసుకుంటేది ఏంది? నువ్వు అదే. దేహమే దేవాలయము, జీవుడే దేవుడు అంటానులా. జీవుడే దేవుడు, దేహమే దేవాలయం ఎవరికో చెప్పేది కాదు. ఇడా ఎవరికో కాదు, ఇంటున్నటువంటి కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు, నీ మనసే కోవెలా, నీ దేహమే దేవాలయము, నీ మనసే గర్భగుడి. నీలోనే సద్గురువును పూజించినప్పుడు, సద్గురు వాక్యాన్ని నీలో చూసినప్పుడు అప్పుడు దేహము ఆ మనసు ఉండదు. నా శ్రవణము వల్లనే నీ చెవుల్ని చక్కగా నింపు. నా శ్రవణము మొదటి నేనుని అమృతమును, యథామృతమును తాగడానికి నీ చెవులు ఓపెన్ చేసి తాగు, చెవులతో తాగు. ఆత్మ, ఇప్పుడు మీరు ఆత్మ అనే పదం చూసుకోండి. ఆత్మ అంటే చూడు, మొదటి నేను చేత నిర్మలులైనటువంటి, ఇప్పుడు ఈ సంత జనులు వింటున్నటువంటి వాళ్ళండి. సంత జనులు అంటే సంతలో జనులు కాదు, సంత్ శ్రీధర, సంత్ జ్ఞానేశ్వర్. ఈ సంత పదం అది లెక్క. చాలా రోజుగా చెప్పాను నేను ఆల్రెడీ. సంత అంటే అది సంత కూటమి అంటూ ఉంటారు, అట్లాంటిది కాదు. వింటున్నటువంటి ప్రత్యక్ష శ్రోతలైనటువంటి అచల పరిపూర్ణులంతా కూడా నా యొక్క సూక్ష్మ ప్రతిమలే అవుతావు. అప్పుడు నువ్వు అందరినీ పరిపూర్ణంగా చూస్తావా? కాబట్టి ఎట్టా చూడడం అంటే, కాముక స్త్రీ తన భర్త వైపు ఎంత ప్రేమగా చూస్తుందో, నీ దృష్టిని వింటున్నటువంటి సర్వశ్రోతలు, నీతో మాట్లాడుతున్నటువంటి సర్వశ్రోతల పట్ల కూడా నీ దృష్టిని ఈ సాధు మహాత్ముల వైపు అట్లా ఏక ప్రేమగా, ఏక అనే పదం నేను పెట్టాను మీకు ఇప్పుడు లేదు, ఏక భక్తిగా, ఏక ప్రేమగా, అనన్య భక్తిగా అందరిలో గురుమూర్తిని చూసేవాడు గురువేనండి. నేను వస్తు కోటికి నీ వాసస్థానమును కావున నా నిర్మలమైనటువంటి నామస్మరణము నీ జిహ్వతో చేర్చి సజీవంగా ఉంచు. జీవించి ఉన్నప్పుడే నువ్వు పరిపూర్ణుడని నువ్వే తెలుసుకోవాలనైనా. నీలో నుంచే మాట్లాడుతున్నా బాబు, రెండవది లేదయ్యా. ఇది కొంచెం డిఫరెంట్. వస్తు కోటి నివాస స్థానం కావున. ఓకే, వస్తు కోటి నివాస స్థానము అంటే లేనెరుకు ఎందులో తోచిందో అదేనని అర్థం అండి. అడగండి మనం. అది ఓకే. కళ ఎందులో తోచిందో అదే నేను. కలగన్నప్పుడు కూడా కళ్ళలో ఉండే వస్తువులు గాని, కలగంటున్నవాడు గాని అబద్ధమైన తెలిసిన వెంటనే ఆ కళ లేనిదవుతుంది. అవును. మాట్లాడుతున్నప్పుడు కూడా మాట్లాడుతున్న మాట, మాట్లాడుతున్నవాడు లేనివాడు అని తెలిసిన వెంటనే నువ్వు పరిపూర్ణుని తెలుసుకున్నావు. ఎప్పుడో పరిపూర్ణుడే నువ్వు. అది కళ మేలుకుంటే లేదా? కలగనేటప్పుడు కూడా కళ లేనిదేనా? ఎప్పుడూ లేదు. అది ఎప్పుడూ లేదు. మాట్లాడుతున్న కావూరి నాగేశ్వర ప్రసాద్, పూజారి వెంకటేశ్వర, జ్ఞానయజ్ఞం కూడా ఎప్పుడు లేదు. అలాంటప్పుడు ఇంత స్పష్టంగా నీకు తెలిసినప్పుడు నీ చేతులతో జరిగే పనులన్నీ పరిపూర్ణమే కదండి. నీ పాదాలతో నడిచే నడకంతా పరిపూర్ణమే కదండి.
నువ్వే నడిచే దేవుడు కదయ్యా. నీవు వ్యవస్థ ఈ విధంగా వ్యవస్థీకృతం కావాలి కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు. నీ వాళ్లకు లేదా ఇతరులకు అనేటువంటి భావన రాదు. ఇంకా నీ వాళ్లకు ఇతరులకు అనేటువంటి ఉపకారములు యజ్ఞం వలన నువ్వు నా నిజమైన యాచకుడవు కాగలుగుదు. యజ్ఞము వలన యాచకుడు అంటే ప్రతిదీ భిక్షగా స్వీకరిస్తాం. ఏదైనా అంటే ఏ స్థితిలో ఉన్నప్పటికీ స్వీకరించేదంతా భిక్ష అవుతుంది. అందుకని పరమేశ్వరుడే మొదటి భిక్షగాడు. అందుకనే కదా శివుడు భిక్ష ఎత్తుకుంటాడంటే అదే అర్థం. పరమేశ్వరుడే మొదటి భిక్షగాడు. పార్వతి మనకు పెట్టేటువంటి తల్లి. ఆ పరమేశ్వరుడు ఏడ ఉంటాడు అనుకునేవు. నేను భోజనం చేసేటప్పుడు భిక్ష పెట్టేటువంటి వాళ్ళని పార్వతిగా భావిస్తే ఆ భావించేవాడు పరమేశ్వరుడు కదా. కరెక్టే. పరమేశ్వరుడే అంతా మనకి ఇచ్చి మళ్ళీ ఆయన మన దగ్గర తీసుకోవటంలో అర్థం. అది కావూరి నాగేశ్వర ప్రసాద్ కంటే ఆయన వేరుగా చూసినప్పుడు చెప్పే మాట. కావూరి నాగేశ్వర ప్రసాద్ కంటే పరమేశ్వరుడు వేరుగా చూసినప్పుడు ఆయన ఇచ్చడం తీసుకోవడం ఉంటది. అంటే అర్ధనారీశ్వరుడు అది థర్డ్ పర్సన్ లో కదా లెక్క. అవునండి, అవునండి. అర్ధనారీశ్వరుడు అన్నప్పుడు ఇచ్చేవాడు వేరుగా తీసుకునేవాడు వేరుగా ఏడున్నాడు. అదే అట్లా భౌతికంగా వ్యవహారికంగా నువ్వు భిక్షగాడిగా ఉండమని అర్థం. చాలా సూక్ష్మంగా ఉన్నది ఇది. సూక్ష్మంగా ఈ విధంగా నువ్వు ఒక్కొక్క మాట ఇంత సూక్ష్మంగానే ఎంతవరకు అని చెప్తాను సోదరా. నీలో నువ్వే స్వయంగా ఇంకా పైకి చేయాలండి. ఇంకా పైకి చేయాలి చూడండి. నీలో నువ్వే స్వయంగా సేవక భావాన్ని స్థాపించుకోవయ్యా. మరి మిగిలిన వారిని అందరినీ మద్రూపులుగా తలంచి మొదటి నేను రూపులుగానే అందరినీ చూడవయ్యా. మొదటి నేను రూపంగా అందరినీ చూసి వారిని సేవ్యులుగా తెలుసుకో. నీకు సేవ చేస్తున్నారు, నీతో మాట్లాడుతున్న ప్రతి వ్యక్తి నీకు సేవ చేస్తున్నారని భావించు తండ్రి. చక్కని సూచన గురుగారు. బిచ్చగాడిగా భావించి జీవించన్నట్టు. ఇందువలన భూత కోజడ నీ మనస్సు నందుండే ద్వేషం తొలగిపోతుంది. చూసావా, మధ్యాజీ మాం నాకు నమస్కారం పెట్టంటే విగ్రహానికే. నీలో ఉండే మొదటి నేనుకు నువ్వు నమస్కారం పెట్టు అంటే అర్థం ఏంటంటే అప్పుడు నువ్వు నమస్కారం పెట్టేవాడు పెట్టించుకునేవాడు ఇద్దరు లేరని కదండి. ఈ జ్ఞానభావంతో అంతటా నేనే నిండి ఉన్నాను. ఇప్పుడు ఇద్దరు ఉండరా. ఈ నమ్రతను నువ్వు గ్రహిస్తావు. ఎప్పుడైతే నువ్వు సూచన గ్రహించావో ఎదుటి వ్యక్తులు నువ్వు పరిపూర్ణనే చూస్తావు. రెండోది నీకు ఉండదు కదా. ఇందువల్ల నీకు పూర్తి అయిన దృఢమైనటువంటి సద్గురు ఆశ్రయం లభించినట్టు ప్రాప్తించినట్టు లెక్క. ప్రాప్తి అంటే అర్థం ఏంటంటే అప్రాప్తస్య ప్రాప్తం అని అంటామంటే దీన్ని. మోక్షం ఏంటంటే అప్రాప్తస్య ప్రాప్తం అంటే ప్రాప్తించి ఉండేదాన్నే తెలుసుకోవడం. ఇది ఈ జన సమ్మర్దం చేత నుండి ఉండేటువంటి ఈ సంసారమున మూడో వాడి పేరే ఉండదు. చూడండి, నేను నువ్వు వాస్తవంగా ఒకటే. మనకు మూడో వాడు ఆడొచ్చినాడు. ఇంకా ఇద్దరు కూడా వ్యవహారానికి ఇద్దరు అంటున్నాను అంతే. ఆ పైన ఎట్టి స్థితి సంభవించినా నీకు నాకు గల పరస్పరిక సహవాసం అనుభవించేదానికి మిగిలి ఉంటది. కాబట్టి మన సౌఖ్యం అనేది దానంతట అదే సౌఖ్యం అనేది కొత్తగా అనుభవించే సౌఖ్యం కాదండి. ఇది అక్షయ సుఖం అండి. పొందవలసిన దానిని పొంది ఉన్నట్టు తెలియట. రాసుకోండి. పొంది ఉన్నట్టు తెలియట అక్షయ సుఖము. ఈ పదాలు మళ్ళీ చెప్పలేనేమో. పొందవలసిన దానిని పొంది ఉన్నట్టు తెలియట అక్షయ సుఖము. పొంది ఉన్నట్టు తెలియటము. ఓకే. నెక్స్ట్ అట్లాగే నాయన ఓ కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు, త్రిత్వం అంటే త్రిపుటి అండి. గురుగారు అక్షయ సుఖము చెప్పండి గురుగారు. త్రిత్వము అంటాడు. తాకు రావత్తు వావత్తు. త్రిత్వం. ఓకే. త్రిత్వం అంటే త్రిపుటి అండి. గురుగారు త్రిత్వం అంటే త్రిపుటి అని అర్థం. త్రిపుటి, అవును. జగము చూసిడి వాడు చూసేది ఎరుకే. మూడు కలిపితే ఎరుక, ఒకటి కాదు. మరి పుట్టనే లేనప్పుడు గిట్టుననుటేలా అని అనంతోపనిషత్ సూత్రం వచ్చింది. ఇప్పుడు త్రిత్వము అనేది జగడము లేనట్టి స్థితిలో నీవు అంతమున అంటే నది సముద్రంలో చేరే అంతం వరకే నది. సముద్రంలో చేరితే సముద్రమే కదా. అంతే.
అట్లా మొదటి నేను నీకు తెలిసిపోయిన తర్వాత మళ్ళీ రెండు ఏడున్నాయి, ఇంకా రెండోది ఏడుంది. అదేమన్నా నీకు కలిసేది ఇడిపోయేది అదే, నువ్వు అదే నీ నిజ రూపం అచలం తెలిసినప్పుడు. వెరీ సింపుల్ అండి. నీళ్ళల్లో బొమ్మ కనిపిస్తుందండి, నీళ్ళు ఎండిపోతే ప్రతిబింబించడం ఉండదు. ప్రాణం వల్ల ఎరుక తెలుస్తుందండి, ఎరుక నశించిన ప్రాణం ఉన్నా లేనట్టే. ఇప్పుడు మీరు చెప్పిన సంగత్వం లేకపోతే త్రిపుటి ఉండదు, అంతే కదండి. నీళ్ళల్లో నీళ్లు ఉంటేనే నా బొమ్మ ఆడ కనిపిస్తుంది. అవునండి. నీళ్ళు లేని చెరువులో బొమ్మ కనిపిస్తుంది, కనిపించదు, దేనికి ఉంటుంది అంతే. దట్స్ ఆల్. మరి మనసు సచ్చినోడు కొత్తగా నేను సస్తే కూడా నేను వదలను అంటే, నువ్వు సస్తే కూడా వదలనంటే బతికున్నట్టు ఫీల్ అవుతున్నావు నాయన. నీరు నశించినప్పుడు నీటిలో బొమ్మ కనపడదు ఇంకా. అవునండి. తాను లేనప్పుడు తనకు ఒక నిర్ణయం అనేది ఎట్టుంటదండి. అవును, చాలా బాగుంది. ఇప్పుడు నీటిలో పడే ప్రతిబింబము తన బింబంతో కలిసి ఐక్యము కాకుండా ఎవరు అడ్డగిస్తారు చెప్పు. అవును అవును, బాగా గమనించండి. ఇప్పుడు నీకు అద్దంలో కనిపించే బొమ్మ నిన్ను చేరకుండా, నీకు కనపడకుండా ఎవరిని అడ్డం పెట్టాలి నా తనిగా. అంత స్పష్టంగా చూడవయ్యా నువ్వే పరిపూర్ణమని. వాయువు ఆకాశంతోనూ, తరంగములు సముద్రంతోనూ అది ఒకటే. అవి ఆకాశంలో గాలి తగులుతుందా తగలదా అనేది ప్రశ్న కాదు, ఆకాశంలోనే అది తోచింది. కానీ అది తగులుతుందా తగలదా అనేది దీనికి ఈ పంచభూతాలతో కలిసిన దేహంతో మాట్లాడితేనే దాని కథ. ఈ దేహమే అక్కడ కనపడడం లేదే, తగలడం తగలకపోవడం అనే ప్రశ్నే రాదు. కళ మేలుకున్న తర్వాత కళ్ళలో వస్తువులు ఎట తయారైనా అడగవు కదా, అడగవు. అట్లా ఈ వాయువు ఆకాశంతోనూ, తరంగములు సముద్రంతోనూ కలిసే ఒకటే. అది తరంగములు సముద్రంలో వేరు వేరా కాదు. గురువు శిష్యుడు కూడా వేరు వేరు కాదండి, ఒకటేనండి. కాదు. దాంట్లో బాధపడాల్సింది ఏముంది, నీకు పోయేది ఏముంది, ఎందుకని నీకు బాధ ఇబ్బంది ఏముంది చెప్పు. ఈ దేహ ధర్మం వల్లనే నువ్వు మరి నేను భిన్న భిన్నంగా కనిపించడం అనేది దేహ ధర్మం వల్ల. అవును. భార్య వేరు, భర్త వేరు, కొడుకు వేరు, కూతురు వేరు, ఫ్రెండ్ వేరు, వాళ్ళు వేరు, వీళ్ళు నా వాళ్ళు అయితే సరే, వాళ్ళు ఎవరో కదా. ఇదంతా దేహ భావన, దేహ భావం వల్ల భిన్నత్వం. కానీ ఈ దేహంలో దేహి లేకుండా పోతే నువ్వు నేను అనేటువంటి గొడవాడు అంతే. దేహి లేకపోతే భిన్నత్వానికి ప్రసక్తే ఉంది. అంటే నేనుగానే నువ్వు అవుతావు అనేది నిర్ణయము. నీకు ప్రతిజ్ఞగా చేస్తాను ఈరోజు. నువ్వు కొత్తగా ఎప్పుడో ఏ రోజు తెలుసుకుంటావు కదా, ఈ క్షణంలో నువ్వు పరిపూర్ణుడని ప్రతిజ్ఞ, నీ నిజ రూపం అచలం ప్రతిజ్ఞ. కాబట్టి నా ఈ మాటల వల్ల కొంచెం కూడా ఒక్కరవ కూడా నీలో మనసులో సందేహం పెట్టుకోబాకు నాయన. నువ్వు పరిపూర్ణుడివే తండ్రి. నువ్వు విషయంలో ఏ మాత్రమైనా నువ్వు సందేహిస్తే నా మీద ఒట్టు, నీలో ఉండే నా మీద ఒట్టు. ఏ మాత్రం ఉపేక్షిస్తే నీ మీద ఒట్టు. చాలా బాగుంది. ప్రతిజానే ప్రియోసిమే. నువ్వు నాకు ప్రియుడు అంటే నువ్వేరే నేను వేరే అనే ప్రియుడు అట్ట కాదు, అది కాదు, నువ్వే నేనని అర్థం. అది అంటే ఇక్కడ దేహభావం లేదు. మొదటి నేనే నువ్వు అని అర్థం. నువ్వు దేహం కాదు, దేహి కాదు అని అర్థం. నీ పైన నువ్వే ఒట్టు పెట్టుకుంటే ఆత్మరూపము పైన ఒట్టు పెట్టుకోవడం వంటిది కదా. దీనిలో ఆశ్చర్యపడాల్సింది ఏమి లేదు నాయన. ప్రీతికి కలిగిన లక్షణము లజ్జను ఏ సమయమునను స్మరణకు రానివ్వకపోవటయే అయి ఉంది. ఎట్లంటే ఇప్పుడు జ్ఞాన విషయం ఏదో అది ప్రపంచ విషయం. అవును, జ్ఞాన విషయం జ్ఞానాతీతం నువ్వని తెలిసిపోతే అప్పుడు జ్ఞానం ఏడుంది ఇంకా. ఏదైతే ప్రపంచమునకు అలిప్తమైందో, ప్రపంచానికి అలిప్తం అంటే తగలకుండా ఉండేది, ఆకాశానికి తగలకుండా ఉండేదాన్ని చెప్పేదానికి ఈడేడున్నాడు. ఆకాశంలో భాగం కదా చెప్పేవాడు. పూజారి వెంకటేశం అనే మాట ఆకాశంలో భాగం అండి. అదే గురుగారు. సద్గురుమూర్తి అయిన నువ్వు ఆకాశానికి అతీతుడండి. అంతే, సంగతం లేకపోతే జ్ఞానాతీతమే. అంతే. దేని వలన అయితే విశ్వం వాస్తవంగా భాసిల్లుతుందో, దేని ఆజ్ఞ యొక్క ప్రతాపం కాలుని కూడా హరించి వేయును, అదే సద్గురు, నిజ సద్గురు. కాలుడు అంటే కాలం, కాలాతీతంలో కాలం లేనిదని సూచన అయితే అట్టి దేవుడే నేను, నిజమైనటువంటి సత్య సంకల్పుడు నేను, మొదటి నేను. చాలా బాగుంది. కాబట్టి జగత్ కళ్యాణం కోసం మాత్రం నేను ఒక మాయాదేహంలో కనిపిస్తుంటాను అనేటువంటి విషయాన్ని తర్వాత ఎపిసోడ్ లో తెలుసుకున్నాను. అలా గురుగారు. లేనిది లేదు లేదు, ఉన్నది లేకపోవుట లేదయ్యా, ఈ గొప్ప మర్మమంతా నీ వలన తేటగా తెలిసేనయ్యా.
నా యందు మనసు నిలుపు, నా భక్తి పరుడవై సేవించుము, నాకు ప్రణమిల్లవయ్యా, ఆ ఊరి నన్ను పొందుట నిజమయ్యా, అత్యంత ప్రియుడవయ్యా, ఆ ఊరి ఒట్టేసి చెప్పుతున్నా, శ్రీకృష్ణుని పలుకును సూటిగా తలపల మునిరత్నమే, శ్రీమించిన భావమై సద్గురువు చెప్పకనే చెప్పెను కదా. సద్గురు మంగళ అమ్మ కానండి. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీ మహావిష్ణువు సూర్య భగవానుడు యాజ్ఞవల్కి జనక రాజ ఋషికి. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. అయం వ్యర్థ బాహ్య కోపిన భవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. అయం వ్యర్థ బాహ్య కోపిన భవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. దీనినే శ్రీకృష్ణ పరమాత్మ వద్దనే ఎరిగరిగిన ఉద్ధవార్జునులకు. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. నవరసాలు లిఖించు నాట్యమయూరిగా గీతను మలచిన జ్ఞానేశ్వరులకు. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా. అంబికా శివయోగి శ్రీవేమన నిరంజన వెంకయ్య తిరువెంగళార్యులకును. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. అచల సాంప్రదాయమవనిలో నెలకొలిపి అందించినట్టి శివరాములకును. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. పరశురామ సీతారామ స్వామి ప్రభులు నరసింహ యోగి గురువర్యులకును. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. కంద కందార్థముల నందించి బృందముకు రంది పాపిన కృష్ణ ప్రభువునకును. కంద కందార్థముల నందించి బృందముకు రంది బాపిన కృష్ణ ప్రభువునకును. పలుకులా కందనిది పరబయలు ఇది అని పలికిన ఫీల్కాన లక్ష్మణునకు. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు. పాఠాలు నేర్పించి పీఠాలు ఏర్పరచి శంఖబాపిన వెంకటేశ్వర వధూతకు. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. బట్ట బయలు నయరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే.
బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే, మూలమూలినట్టు ఎరుకేమి లేదని తెలియజెప్పిన మునిరత్నమార్యులకును. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి, నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి, సహజాచల రాజయోగి సద్గురు కృపచ సాంప్రదాయక గురుల సరసన జేరే. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి, నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి, కార్వేటి నగరము పురవాసుడైనట్టి పూజారి వెంకటేశునకంకితం విధి. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జై సద్గురు ప్రభు మహారాజ్ కి జై. జై గురుదేవ్ అండి. శ్రోతలందరి తరపున వెంకటేశ్వర గురువు గారు ధన్యవాదాలు చెప్తూ శాంతి మంత్రం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. అశరీరం సర్వదా అస్తి శరీరం రహితం సదా, అయమేవ సద్యో ముక్తి అన్యథా భ్రమకారణం